హాయ్ హలో అన్న, గుడ్ మార్నింగ్ భాయ్, అస్సలాముఅలైకుం సబ్కు. అన్న ఫస్ట్ ట్రిప్ అయితే ఒకటి పడింది అన్న, మనకు చాలాసేపటి తర్వాత అయితే హాఫ్ అన్ అవర్ పట్టింది. అయితే ఇక్కడ 7 Hills నుంచి ట్రిప్ అయితే పడింది, దగ్గరలో ఉంది ట్రిప్ ఇది. ఇక్కడ నుంచి పికప్ చేసుకొని జూబ్లీ హిల్స్, ఇది మన ఫిలిం నగర్ దగ్గర అపోలో హాస్పిటల్కి అయితే పడింది. అయితే ట్రిప్ అక్కడ ఎండ్ అయిన తర్వాత వీడియోలో డీటెయిల్స్ అయితే ఇస్తాను అన్న. ఫస్ట్ ట్రిప్ లొకేషన్కి అయితే వచ్చేసిన నేనైతే. ట్రిప్ అయితే 0 చేసుకున్నా, చూడవచ్చు మీరు. టైం వచ్చేసి 8:22 అవుతుంది. ఇట్లా వాకింగ్ అయితే చేస్తుంటారు సొసైటీస్లో. మెయిన్ తీసుకోవడానికి అంటే యూజెస్ ఏంటంటే, ఇట్లా వాకింగ్ పర్పస్ కానీ, మనకు చిన్నపిల్లలకు గేమ్స్ పర్పస్ కానీ, ఇలా ఆడుకునేటి, ఇంకా పార్క్, టెన్నిస్, షటిల్ అలాంటి గేమింగ్స్ ఉంటాయి ఇందులో. అన్న మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అక్కడ, ఇలా ఎక్సర్సైజ్ అయితే చేస్తారు. ఇవి బెనిఫిట్స్ ఇక్కడ. హాయ్ హలో అన్న, అయితే మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. అయితే ట్రిప్ వచ్చేసి మనకైతే అక్కడ కోకాపేట నుంచి అయితే 7 Hills నుంచి పడింది అపోలో హాస్పిటల్, చూడవచ్చు మీరు. అయితే అమౌంట్ వచ్చేసి 337. సార్ అయితే 350 రూపీస్ కొట్టారు మనకు. ఏంటంటే కస్టమర్లో అంటే ఆయన రూట్ నుంచి వెళ్ళమని చెప్పాడు, మైండ్ స్పేస్ నుంచి. అక్కడ మన కాజాగూడ నుంచి జామ్ ఉంటుందని, లేట్ అవుతుందని చెప్పిండు, అర్జెంట్ ఉందని. అయితే మనం కూడా అదే రూట్ తీసుకునే వాళ్ళం, ఎందుకంటే మనకు టైం సేవ్ చేసుకోవాలి కిలోమీటర్ కన్నా. అయితే కిలోమీటర్ వచ్చేసి 16 కిలోమీటర్లు, టైం వచ్చేసి 27 మినిట్స్ అయితే పట్టింది డ్రాప్కి. మనకు అమౌంట్ 338, టోటల్గా అయితే 350 ఎర్నింగ్ అయిపోయింది ఫస్ట్ ట్రిప్లో. చూద్దాం కిందికి వెళ్ళి ఏదైనా బుకింగ్ ఉంటే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ అపోలో హాస్పిటల్కి రావడానికి ఇది కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడ్లో, ఇది కొద్దిగా చడా ఉందన్న. అప్పుడప్పుడు ఏమవుతుందంటే, సీసీ రోడ్ ఉంది, కొత్తగా వేశారు కదా పక్కన. అయితే అక్కడ వాటర్ అనేది ఎక్కువ వస్తున్నాయి ఒక్కోసారి. అంటే సీసీ రోడ్ మీద వాటర్ ఉంటుంది, దాని డ్రైనేజ్ వాటర్ వస్తుంది మొత్తము లిక్విడ్ టైపు. అయితే దీని మీద వెహికల్స్ చూస్తున్నారు కదా రైట్ సైడ్లో, జామ్ అయినప్పుడు ఏమవుతుందంటే టైర్లు స్కిడ్ అవుతున్నాయి మూవ్ అయినప్పుడు. అందువల్ల ఏంటంటే ప్రాబ్లం అవుతుంది. ముందే సిఎన్జీలో పికప్ ఉండదు, 4-5 కూర్చున్నారంటే అసలు ఆ చడవ కూడా ఎక్కదు. అంటే రన్నింగ్లో ఎక్కుతుంది, ఆపిన ప్లేస్ నుంచి పికప్ తీసుకోదు అన్న, అదే ప్రాబ్లము. ఓకే అన్న, టిఫిన్ అయితే చేసుకుంటా, బాగా ఆకలి అవుతుంది. దాని తర్వాత ఇంకేమైనా ట్రిప్పులు పడితే ఓకే. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనకైతే సెకండ్ ట్రిప్ పడింది. ఇక్కడ లెఫ్ట్లో అయితే ఆపుకున్నా, కానీ పెద్ద టాస్క్ అయితే ఉంది ఇక్కడ. ఈ షేక్పేట్ ఏరియా, టోలీ చౌకి, మరి ఏమవుతుందో పబ్లిక్కి ఇంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. మరి కంట్రోల్ కానిది, అంత స్పీడ్ నడిపి ఏం లాభం అన్న. కొద్దిగా నెమ్మదిగా వాళ్ళ హోమ్ ప్లేట్ కానీ, మన ట్యాక్సీ ప్లేట్ కానీ ఎవరికి నేనేం సపోర్ట్ చేస్తలేను, అందరు అంతే. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. సెకండ్ ట్రిప్ ఇక్కడనే 4.7 కిలోమీటర్స్ అయితే ఉంది, అంటే 5 కిలోమీటర్స్ 11 మినిట్స్లో ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. అయితే మనకు వచ్చిన అమౌంట్ అయితే 217 రూపీస్. అయితే చాలా తొందరగా అయిపోయింది ట్రిప్ ఇది, 5 కిలోమీటర్స్. అయితే టోటల్గా అయితే పొద్దున్న కిలోమీటర్స్ 16 ప్లస్ ఇది ఒక 5 అంటే 21 కిలోమీటర్స్కి టోటల్గా అయితే 550 రూపాయలు అయితే వచ్చింది. ఎయిర్పోర్ట్ వెళ్తే బుక్ అయ్యేటోళ్ళము. ఇక ఇక్కడ రావడం వల్ల ఏంటంటే బెనిఫిట్ ఇదే, ఇన్ సిటీలో చిన్న ఎవరైనా ట్రిప్పులు కొట్టుకుంటే మంచి ఎయిర్పోర్ట్ బుకింగ్ అయినట్టే 550 అట్లా 500. మళ్ళీ ఇంకో 2 ట్రిప్పులు కొట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ తీసుకొచ్చుకున్న అమౌంట్ కూడా వచ్చేస్తుంది మనకు. ఇలా చేస్తే ఏం లాభం అంటే, ఇక్కడైతే బెనిఫిట్ ఇదే, బుకింగ్లు ఇక్కడ చిన్నవి చేసుకోవచ్చు. 4 ట్రిప్పులు చేసుకుంటే ఎయిర్పోర్ట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అదే ఎయిర్పోర్ట్ వెళ్తే అక్కడ నుంచి 40 కిలోమీటర్ వేస్తాడు, అమౌంట్ తక్కువ ఇస్తాడు, టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి మనకు మధ్యాహ్నం బ్రేక్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే బుకింగ్లు పడకపోయినా టైం వేస్ట్ అయిపోతుంది అన్న, అంతే. రీజన్ ఏం లేదు, ఇంకో రీజను. అయితే ఇక్కడ నుంచి అయితే మనము, ఇది ఏరియా వచ్చేసి ఇది టెంపుల్ అనుకుంటా ఇది. అటు వెళ్తే మనకు రూట్ ఉండదు అన్న, ఇటు వెళ్ళిపోతే బెస్ట్. ఇది ఎక్కడ వచ్చినామంటే పెద్దమ్మ తల్లి టెంపుల్. ఓకే, జూబ్లీ హిల్స్.
అంటే సిటీలో కొత్తగా వచ్చినప్పుడు ఏం తెలియకపోయేది అన్న నాకైతే. ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్ని ఏరియాలు తెలిసినాయి. అయితే నాకు చాలామంది మెసేజ్ చేస్తుండ్రు బిజినెస్ లేదు వీడియోలు పెట్టకని. బిజినెస్ లేదని కాదు, నిన్న నాకు కాలే, నేను చెప్తా దానికి రీజన్ చెప్తా ఆగండి. నేను పొద్దున్న 6 గంటలకు 7 గంటలకు స్టార్ట్ చేస్తే 11-11:30 దాకా 1000-1200 అవుతుండే అన్న. నేను స్టార్ట్ చేయలే, నేను కొద్దిగా నిద్రపోయినా, బాగా అలసిపోయినట్టు అయ్యి రెస్ట్ తీసుకున్నా. దానివల్ల అయితే నాకు బుకింగ్స్ ఏం పడలేదు, టైం వేస్ట్ అయిపోయింది. అయితే ఇంకో రీజన్ ఏంటంటే నేను లేట్ స్టార్ట్అప్ అయినా, నేను ఉన్న ఏరియా నుంచి బుకింగ్లు పడలే, కానీ సిటీలో మాత్రం బుకింగ్లు ఉన్నాయి. ఎవరికైనా ఇగో చూడండి నంబర్ ఉంది, కాల్ చేయాలనుకుంటే కాల్ చేసుకోవచ్చు. ఆ నెంబర్కి డ్రైవర్స్ వాంటెడ్ అని పెట్టారు, ఫ్లీట్ వెహికల్ అది. అయితే నేను ఉన్న ఏరియాస్ నుంచి అయితే నాకు బుకింగ్ పడలే. సిటీలో బేగంపేట, అమీర్పేట, కూకట్పల్లి, సోమాజిగూడ, పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అక్కడ నుంచి అయితే బుకింగ్లు చాలా పడ్డాయి. మా ఫ్రెండ్కి అయితే అడిగిన 3000 దాకా చేసిండు, అంటే 9 దాకా అయితే చేసి ఆఫ్ చేసేసిండు అంట. ఇంకా చేసి ఇంకా అవుతుండే, అలసిపోయిండని రెస్ట్ అయితే తీసుకుని అడుగుతాను. ఇంకోటి ఏంటంటే అన్న, ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ నుంచి నాకు బుకింగ్లు వల్లే పొద్దున్న టైం వేస్ట్ అయింది. సాయంత్రం స్టార్ట్ చేసిన 11:30 దాకా, 4:30 నుంచి 11:30 దాకా పర్లేదు, గట్టిగా అయినాయి బుకింగ్లు. 2430 రూపీస్ అయితే అయినాయి. అదే మనం స్టార్ట్ చేసిన 11 o'clock 2 ట్రిప్పులు క్యాన్సిల్ చేసిండు కస్టమర్లు. ఫస్ట్ వచ్చేసి 370-380 రూపీస్ ప్రీమియర్ ట్రిప్పు, ఇంకోటి వచ్చేసి అక్కడ నుంచి ప్రీమియర్ 350. ఒకవేళ అవి క్యాన్సిల్ కాకపోతే మనకు 700 అంటే మన టార్గెట్ కూడా 3000 అయ్యేది. కానీ ఏం చేస్తాం, అయినా కష్టపడి ఇక ఎంతో కొంత చేసుకుని ఇక చిన్న చిన్న ట్రిప్పులు చేసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ లాగా అయితే ఇది మన జూబ్లీ హిల్స్ అయితే వచ్చేసిన. అక్కడ ఆపితే ఏంటంటే చాలా పడుతుంది. ఇదంతా మ్యాటర్ ఎందుకు చెప్తున్నా అంటే పనికి వచ్చే మ్యాటర్ అని చెప్తున్నా, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే బండ్లు నడుపుతుండ్రు కదా అన్న, బైకులు కొద్దిగా జాగ్రత్త అన్న. మనం కరెక్ట్ వెళ్తున్నామని మనం అనుకుంటాం, ఆడు బైక్ మీద వచ్చేటోడు ఏదో ధ్యాసలు వస్తున్నాడు, మైండ్ ఎక్కడో పెట్టుకొని ఫోన్ చెవిలో చేతిలో పట్టుకొని సడన్గా ఫోన్ జేబులో పెట్టరాక, బ్రేక్ కొట్టరాక కొట్టేస్తుండ్రు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. బండ్లు అంటే కొడుతున్నారు స్పీడు, కానీ ఒక్కొనికి బండి ఆపరేటింగ్ రాదు, ఏం రాదు, ఏదో ఉరుకుతున్నారు కథం. ఓకే అన్న, ట్రాఫిక్ అయితే ఫుల్ స్టార్ట్ అయింది. ఇంకా ఏదైనా ఇంకొక 500 చేసుకుంటే క్లోజ్ చేసేయచ్చు మనం. హాయ్ హలో అన్న, అయితే మనకు సెకండ్ ట్రిప్ అయితే జూబ్లీ హిల్స్లో కంప్లీట్ అయింది కదా. అక్కడ నుంచి ఒక హైటెక్ సిటీకి 15 minutes అయితే సైబర్ టవర్స్ దగ్గర ఆగిన. బుకింగ్లు ఏం పడాలి అక్కడ నుంచి. అయితే చక్కగా ఆడ నుంచి సైబర్ టవర్ సిగ్నల్ నుంచి కొండాపూర్ అయితే పోయినా. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఒక బుకింగ్ అయితే పడిందన్న, చిన్నది అంటే ఇక 127 రూపీస్. అయితే మేడం అయితే 150 రూపీస్ కొట్టింది. ఏంది ప్రైస్ బాగా తక్కువ చూపిస్తుంది, అందుకే బుగ్గాలి, చాలాసేపు నుంచి ట్రై చేసిన అని చెప్పింది. అయితే బుగ్గాలే మరి, అందుకని నాకు కాల్ చేసి చెప్పింది క్యాన్సిల్ చేయకు, 25 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు, టోటల్ 150 ఇస్తా అని చెప్పింది. సరే అని ఎలాగో ఇంటికి పోతున్నాం, ఈ గచ్చిబౌలి ఎట్లా టచ్ అవుతుంది మనకు అని తీసేసుకున్నా. అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి 3 ట్రిప్లు 700 అయితే అయినాయి అన్న. బుకింగ్లు ఉండవు అన్న, ఒక 25th డే రోజు ఉంటుంది, క్రిస్మస్ రోజు. ఇక 24 దాకా ఉండవు. ఇలా డేట్ వచ్చేసి 22 మండే కదా, 23, 24 దాకా ఇట్లానే ఉంటుంది. అంటే బుకింగ్లు ఉండవంటే సిచ్యువేషన్ని బట్టి చూడవచ్చు. క్యాబ్స్ అన్నీ ఆగిపోయినాయి అన్న. ట్రాఫిక్ కూడా లేదు. ట్రాఫిక్ అంటే మామూలుగా ఏఎంబి దగ్గర, హఫీస్పేట్, కూకట్పల్లి జామ్ ఉంటుండే, ట్రాఫిక్ లేదు. మూమెంట్ లేదని ఎట్లా తెలుస్తారంటే ఇట్లా ఆగిపోతాయి బండ్లు. ఇంకోటి ఏంటంటే రేటింగ్ తగ్గించిండంటే మూమెంట్ అయిపోయినట్టు అర్థం. అంటే ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. నేను ఆల్రెడీ పీక్ టైంలో చూసిన బుకింగ్స్ అసలు ఏవి కూడా పడతలేవు. గోలు చిన్న బుకింగ్లు ఏది పడతలేవు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నారంట. ఎందుకంటే ఇప్పుడు సాటర్డే సండే హాలిడే కదా, మళ్ళీ ఇవాళ అయితే మండే 22, 23, 24, ఇంకా 3 days తర్వాత 25th క్రిస్మస్ హాలిడే. అయితే చాలామంది ఏం చేసినారంటే మండే, ట్యూస్డే అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేసుకొని సాటర్డే రోజే వెళ్ళిపోయిందంట. అంటే నార్త్ సైడ్ నుంచి చాలామంది ఉన్నారు కదా. అయితే చాలామంది
లోకల్ వాళ్ళు కూడా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నారు కంపెనీస్కి. ఎందుకంటే ఇవి అన్ని అమెరికన్ కంపెనీస్ కాబట్టి అక్కడ అమెరికా వాళ్ళకు ఇది పెద్ద పండుగ. అంటే మన దగ్గర కూడా ఉన్నారు క్రిస్టియన్స్, వాళ్ళకు కూడా పెద్ద పండుగ ఇది. అయితే అంటే నేను టాపిక్ చెప్పేది మన ఊబర్ ఎర్నింగ్స్ గురించి, అంటే మన సంపాదన గురించి చెప్తున్నా, రిలీజియన్ గురించి ఏం చెప్తలేనన్నా, తప్పుగా అనుకోకండి ఎవరు. ఏ ఫెస్టివల్ వచ్చినా బుకింగ్స్ ఉంటాయి. ఫెస్టివల్ రోజు అయితే 25th క్రిస్మస్ రోజు అయితే బుకింగ్స్ ఉంటాయి. కానీ ప్రస్తుతం వీళ్ళు ఏంటంటే మనకు ఉండే బుకింగ్స్ ఐటీ కంపెనీ బుకింగ్స్ మనకు మెయిన్గా, అవునా కాదా? ఫెస్టివల్ అంటే ఐటీ కంపెనీ బుకింగ్స్ లేకపోతే ఫెస్టివల్ బుకింగ్స్ ఉంటాయి అంతే. అయితే ఇప్పుడు ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే 22, 23, 24 3 రోజులు చూస్తున్నారు కదా వెహికల్స్ ఎట్లా అయిపోయినాయి. 3 రోజుల దాకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే మరి కంపెనీ బుకింగ్స్ ఉంటాయి, తక్కువ ఉంటాయి. వీడు ఇంకా రేటు దించేస్తాడు. అయితే కొత్త యాప్ అయితే వచ్చేసింది, అది భారత్ ట్యాక్సీ అని. నేను డౌన్లోడ్ చేసిన, కానీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే తీసుకుంటలేదు. ఇంకా అన్న ఇట్లున్నది కథ. ఇంకోటి ఏంటంటే 3 days దాకా ఇట్లానే ఉంటుంది. ఇక తక్కువలో ఏం ఉండవు అనుకుంటే ఇక బుకింగ్లు అయితే ఇట్లానే చిన్నవి చేసుకోవాలా చూసుకుంటూ. 700 అయితే అయినాయి అన్న. ఇంకా 3 పాయింట్ ఉంది. ఇంటికి పోయినాక ఒక పాయింట్ అయితే దిగిపోతుంది. 700 అయితే చేసేసుకున్నా. చూద్దాం ఇక మధ్యాహ్నం తర్వాత చూద్దాం. సాయంత్రం ఎంత కంపెనీలు బంద్ ఉన్నా కానీ సిటీలో కింద మీద పడి చేసుకున్నా అయితే బుకింగ్లు. కానీ కంపెనీ బుకింగ్లు ఉంటే ఏంటంటే కొద్దిగా రేటింగ్ ఉంటుంది. లేకపోతే మామూలుగా హాస్పిటల్ బుకింగ్స్, లేకపోతే తిరగడానికి వెళ్తారు అక్కడికి ఇక్కడికి. ఓకే అన్న, బాయ్. హాయ్, హలో అన్న. అయితే ట్రిప్ 4 పడింది. చిన్న ట్రిప్ ఉంది ఇది. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మహబూబ్ అవతార్ నుంచి అయితే పడింది. 2.5 kilometers అయితే చూపించింది. 7 minutes. ఫోన్ అయితే ఓవర్ హీటెడ్ అని చూపిస్తుంది అన్న. అంత ఎండ ఉంది ఇప్పుడు. పొద్దునైతే అంత చలి ఉన్నది, మధ్యాహ్నం ఎండకు ఫోన్ ఓవర్ హీటెడ్ అని చూపిస్తుంది. హాయ్, హలో అన్న. అయితే 4th ట్రిప్ అయితే లక్కీగా నేను యాక్చువల్గా 2 ట్రిప్లకి క్లోజ్ చేసేసేవాడిని. 2 ట్రిప్లు అంటే 550కి స్టక్ అయ్యేవాడిని. అయితే ఇంటికి వెళ్తున్నా అని ఒక ట్రిప్, 3rd ట్రిప్ తీసుకున్నా. అది ఒక 130 రూపాయలు. అయితే మేడం 150 టిప్స్ అయితే ఇందులో యాడ్ చేస్తలేను. అవి ఇందులో ఎంత అమౌంట్ ఉందో అదే చెప్తున్నా. అయితే 4th ట్రిప్ మహబూబ్ అవతార్ దగ్గర నుంచి అయితే పడింది మనకు 185 రూపీస్. అయితే అక్కడ వాళ్ళు ఏం చేసినంటే లేట్ అయ్యారు 2 minutes, అంటే 5 minutes టైమర్ అనేది అయిపోయింది. టైమర్ అయిపోవడం వల్ల ఏంటంటే మనకు 10 రూపీస్ 12 రూపీస్ సపరేట్గా యాడ్ అయినాయి నాకైతే. అయితే మనకు 195 రూపీస్ వచ్చినాయి ఓన్లీ ఫర్ 2.5 kilometers, అంటే 2.5 kilometerలకు 195 రూపాయలు వచ్చినాయి. చేసుకోవాలి ఇక అప్పుడప్పుడు, ఎంటీ వచ్చినందుకు సెట్ అయిపోతుంది. అయితే టోటల్గా అయితే మనకు అమౌంట్ వచ్చేసి 20 రూపాయలు తక్కువ 900 అయితే అయినాయి అన్న. ఎట్లనే ఉంటుంది ఆఫీస్లో. ఇది పిల్లల స్కూల్ ఏదో ప్రోగ్రామ్ ఉంది, అయితే వాళ్ళు వచ్చారు. బుకింగ్లు ఉన్నా లేకున్నా ఇట్లా చిన్నవి చేసుకుంటే కూడా చూసినారు కదా, ఎయిర్పోర్ట్ పోయి స్ట్రక్ అయ్యి అవంతా తలకాయ నొప్పి అవసరం లేదు మనకు. అయితే ఇంకా మనకు టార్గెట్ 20, ఇక బుకింగ్లు లేవు కదా ఎక్కువ. అయితే 2400 పెట్టుకుందాం టార్గెట్. అయితే 900 అయితే అయిపోయినాయి. ఇంకా 1500 చేయాలా. సాయంత్రం ఈజీగా చేసుకోవచ్చు. గ్యాస్ కూడా నింపుకొని చేసుకోవాలి అంతే. ఎన్సిటీలో ఏం లేదన్నా చేసుకుంటే అవుతాయి ఓపికతోని. ఒకటే ప్లేస్లో కూర్చోవద్దు. ఒక ప్లేస్లో కూర్చున్నామా, బుకింగ్లు పడతలేవా, పడకపోతే అక్కడ ఒక 10-20 నిమిషాలు, ఒక ½ an hour కూర్చోండి. పడకపోతే అక్కడ నుంచి మీకు తెలిసిన రూట్ కానీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మీకు అక్కడ నుంచి ఒక 5 kilometers ఉంటే వచ్చేయండి. మెల్లగా వచ్చేటప్పుడు ఏంటంటే బుకింగ్లు అనేటివి రన్నింగ్లో పడతాయి. చూసుకోవాలా, చూసుకొని తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి కూడా మళ్ళీ రిటర్న్. డే టైంలో అయితే రిటర్న్ బుకింగ్స్ పడతాయి. సాయంత్రం అయితే
కంపెనీ బుకింగ్లు ఉంటాయి, ఐటీ కంపెనీ బుకింగ్లు సాయంత్రం ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడ పడినా మళ్ళీ అక్కడికి వచ్చేసి మళ్ళీ రిటర్న్ బుకింగ్ పడతాయి. ఇక అలవాటు అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. బుకింగ్లు లేవని కాదు, ప్రతి ప్లేస్ నుంచి పడదు. అయితే నాకైతే ఒక రెంటల్ అయితే పడింది, తీసుకోలే. అది మామూలుగా గో రెంటల్ పడింది. అమౌంట్ వచ్చేసి 1200, 4.5 అవర్స్ అయితే చూపించింది. అమౌంట్ అయితే తక్కువ ఉంది, అందుకే తీసుకోలేను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, ఇట్లుంటాయి. అంటే ఎక్కడి నుంచి పడతాయి ఏదో మనకేం కన్ఫర్మ్ ఉండదు, మూవ్ అవుతూ ఉండాలా. ఈ ప్లేస్లో పడలే, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకో ప్లేస్లో పోవాలా, అక్కడ చూడాలా ఇంకో హాఫ్ అన్ అవర్, ట్రై చేస్తూ ఉండాలి, అయితేనే పడుతుంది. హాయ్ హలో అన్న. అయితే లంచ్ అయితే అయిపోయిందన్న, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా అన్న. మనవి ఒరిజినల్ బుకింగ్స్ ఉంటాయి. మీరు అనుకుంటూ ఉండవచ్చు ఎక్కువ చేస్తలేడు ఎర్నింగ్ అని. అన్న ఎక్కువ ఎర్నింగ్ చేయండి మీరు కూడా. డైలీ ఒక 3000 సంపాదించండి, 3000, 4000 టార్గెట్ చేయండి. చేసినాక ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత బాడీ మొత్తం ఇదైపోతుంది. అప్పుడు మీరే మానేస్తారు, ఈ ఫీల్డే వేస్ట్ అంటారు. ఎంత లిమిట్లో చేసుకుంటే అన్ని రోజుల దాకా మంచిగా చేయొచ్చు ఈ ఫీల్డ్లో. డ్రైవింగ్ ఫీల్డ్ ఏం వేస్ట్ కాదన్న, అన్నం పెడుతున్నది, ప్రతిదీ చేసుకుంటున్నాం. అందుకే ఇష్టంతో చేయాలి, కష్టంతో చేస్తే వేస్ట్. హలో అన్న, చూడొచ్చు టైం అయితే 2:30 అవుతుంది. మనం 5th ట్రిప్కి అయితే లొకేషన్లోకి వచ్చేసి, ఆ పికప్ లొకేషన్కి. ఇది వచ్చేసి ప్రెస్టీజ్ ట్రంకిల్ టవర్ 2. అయితే పికప్ లొకేషన్లో అయితే ఉన్న బిల్డింగ్లు అయితే చాలా పెద్దవి ఉన్నాయి. అయితే ఇప్పుడు గ్యాస్ అయితే 2 పాయింట్లు ఉంది. ఇప్పుడు మనకి ఇది బంజారా హిల్స్ అయితే పడింది అన్న, 18 కిలోమీటర్స్. అయితే అమౌంట్ వచ్చేసి 300. ఇప్పుడు మూమెంట్ ఉండదు కాబట్టి సపోర్ట్ దాకా తీసుకున్నా, ఎందుకంటే 2 పాయింట్లు గ్యాస్ అవగొట్టేసి 300 వస్తాయి. అవి తీసుకొని మళ్ళీ ఇంకొద్ది వేసుకుంటే పొద్దున్న ఒక 900 చేసినాం, 1200 అవుతాయి. గ్యాస్ అయితే నింపుకోవచ్చు, గ్యాస్ పైసలు అవుతాయి. ఓకే అన్న, బాయ్. హాయ్ హలో అన్న. అయితే 5th ట్రిప్ అయితే కంప్లీట్ అయిందన్న. లంచ్ తర్వాత స్టార్ట్ చేసినా కదా. ఈ ట్రిప్ వచ్చేసి ఇక్కడ బంజారా హిల్స్ అయితే పడింది, డ్రాప్ అయిపోయింది. కిలోమీటర్ వచ్చేసి 18 కిలోమీటర్లు. యాక్చువల్గా 16 కజాగూడ నుంచి వెళ్తే కోకాపేట్ టు బంజారా హిల్స్. కానీ నేను మైండ్ స్పేస్ తీసుకున్నా, 2 కిలోమీటర్స్ పెరిగింది. కానీ టైం సేఫ్ అయింది. 37 మినిట్స్ అయితే పట్టిందన్న డ్రాప్కి. అక్కడ మన యాక్చువల్గా 30 మినిట్సే పట్టేది. ఇక్కడ చెక్ పోస్ట్ దాటిన తర్వాత సిగ్నల్ ఉంది కదా, అక్కడ టైమింగ్ తక్కువ ఇస్తుండు, బాగా తొందరగా సిగ్నల్ ఆఫ్ అయిపోతుంది. అయితే అమౌంట్ వచ్చేసి 311. కస్టమర్ అయితే మనకు చెప్పారు, నేను చెప్పిన మేడం ఇట్లా తక్కువ పడుతుందని యాక్సెప్ట్ చేస్తలేరు, ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు అని చెప్పింది. 20 to 25 మినిట్స్ నుంచి బుక్ చేస్తుందంట మేడము. బుకింగ్ అయితే ఊబర్ గో పడింది. ప్రీమియర్లో ఎక్కువ అమౌంట్ ఉందని చేయలేదంట. అయితే అదే చెప్తే నేనన్నా సరే మేడం అని చెప్పిన. అయితే మేడం అయితే మనకు కొద్దిగా 311 అయితే 330 రూపీస్ అయితే కొట్టారు. అయితే టోటల్గా అయితే మన అమౌంట్ వచ్చేసి 1200 అయిందన్న 5 ట్రిప్పులకు. ఇవాళ ఏందో మరి మధ్యాహ్నం పూట అన్నం హెవీగా అయిపోయినట్టుంది కడుపులో. రన్నింగ్లో 2-3 సార్లు నిద్ర వచ్చినట్టు అయింది. అయితే ఆ టైంలో అయితే నాకైతే బండ్లో ఏంటంటే చింగం ఉంది, అది నమ్ములుకుంటా రావడం వల్ల కొద్దిగా నాకైతే ఈజీగా అయిపోయింది చింగం తినడం వల్ల. అయితే మనమైతే ఇక్కడ ఈ లొకేషన్ ఇప్పుడు గ్యాస్ అయితే ఒక పాయింట్ ఉంది, అది ఏ టైంలో అయినా దిగిపోవచ్చు, అంటే 0 అయిపోతుంది. అందుకే నేనైతే ఇక్కడ నుంచి మనకు దగ్గరలో అంటే యూసుఫ్గూడ పంప్ అన్న, యూసుఫ్గూడ పంప్కి అయితే వెళ్తున్నా. టైం వచ్చేసి 3 అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే అయిపోతుంది. ఇదంతా మనం తిరిగిన జంక్షనే, ఇదంతా మనకు
రూట్ ఐడియా ఉందన్న. అయితే ఏంటంటే బయట ఫుడ్లు ఎక్కువ తినకండి అన్న. బయట ఫుడ్ బాగా హెల్త్కి డేంజరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ప్లాస్టిక్ ప్లేట్లలో తింటున్నాం కదా, అది ఇంకా డేంజరు. దానివల్ల ఇంకా రోగాలు వస్తాయి. మధ్యాహ్నం అయితే ఎండ బాగుండడం వల్ల ఫోన్ పనిచేస్తలేదు వీటికి. పొద్దున చలికి అనుకుతున్నాము, మధ్యాహ్నం ఏమో వేడికి నిద్ర అయితే బాగా గట్టిగా వచ్చింది. కస్టమర్లు ఉన్నప్పుడే వస్తుంది. మామూలుగా ఇట్లా సింగిల్గా ఉంటాం కదా, నిద్ర రాదు, ఏం రాదు. ఓకేనా, పంప్కి అయితే వెళ్తున్నా. చూసిండా హాఫ్ ట్యాంక్ గ్యాస్లో, హాఫ్ ట్యాంక్లో ఒక పాయింట్ దిగిపోయింది ఇంటికాడనే నైట్ పెట్టినప్పుడు. 4 పాయింట్లలో మొత్తానికైతే 1200 చేసినామన్నా. మొన్న ఏం చేసినామంటే హాఫ్ ట్యాంక్ ఉన్నప్పుడే నింపుకున్నాం గ్యాస్. అయితే ఆడు కింద మీద చేసిండు పంపోడు మనకు. కింద మీద అంటే హాఫ్ ట్యాంక్ ఉన్న 500 కొట్టిండు. అందుకే ఇవాళ ఏం చేసిన అంటే హాఫ్ ట్యాంక్ క్లియర్ చేసినాకనే చేద్దామని క్లియర్ చేసేసిన మొత్తం యూజ్ చేసుకొని. సిగ్నల్ అయితే ఓపెన్ అది. మన లక్ ఉంటుందో ఉండదో, లక్ లేదన్నా, లక్కు లేదు. చూసిండ్రా అట్లా మధ్యలో ఇరుక్కపోతారు. పోలీసు వాడు వచ్చిండు అనుకో టక్కని కొడతాడు. ఇప్పుడు ఫోటో ఆడనే ఉన్నాడు ముంగట. అందుకే సిగ్నల్ బంద్ అయినప్పుడు నేను పోతా, నేను ఉరుక్కుంటా పోతా అని పోయిండు అనుకోండి, అవి వచ్చిండు మామ ఫోన్ తీసుకుంటాడు. అన్న వెనకరా, అన్న వెనకరా. ఇప్పుడు ఏమంటాడు, కనిపిస్తలేదా, అది లేదా ఇది లేదా అంటాడు. అందుకే సిగ్నల్ బంద్ అయినప్పుడు ఉరకద్దు. ఎందుకంటే బైక్ వాళ్ళు ఆగారన్న, పోయి ఉరుక్కుంటూ వస్తారు పై మీదకి. మధ్యలో పోయి స్టక్ అయితే ప్రాబ్లం అవుతుంది అన్న. అయితే మనమైతే సిఎన్జి పంప్కి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే ఎట్లా అంటే వీళ్ళ దగ్గర 2 డీసీఎంలు ఉంటాయి. అంటే సిఎన్జి అయిపోయినా తెప్పిస్తారు వీళ్ళు ఎప్పటికప్పుడు. అయితే లైన్ అయితే ఉందన్న, ముందర ఒక 10 బండ్లు ఉండొచ్చు. ఇది ఫంక్షన్ హాల్లో పార్కింగ్ ఉంది వీళ్ళది. సూపర్ ఐడియా ఇది. రోడ్లో స్టక్ కాకుండా మంచిగా ఇక్కడ నీడలు ఉండొచ్చు. వేరే పంపులలో అయితే ఎండలను ఉండాలా, వేడికి చచ్చిపోతాము. ఇక్కడైతే పర్లేదు, మంచి నీడైతే దొరుకుతుంది మనకు. అక్కడైతే లోపల ఒక 10 బండ్లు వేసుకున్నా, బయట ఒక 5-6 వేసుకున్నా. ఉన్నాయన్న మంచిగా, ఒక 20 దాకా ఉంటాయి బండ్లు. అయితే 6th ట్రిప్ అయితే ఒకటి పడింది మనకి. ఇప్పుడు గ్యాస్ అయితే నింపేసుకున్నా ఫుల్. పొద్దున్న కిలోమీటర్ వచ్చేసి 85 అయింది. అయితే ఇంకా 0 చేయలేదు. అది పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా అన్న. ప్రీమియర్ పడింది. గో అయితే ఆఫ్ చేసి పెట్టిన. ఇంకా 1200 అయితే పొద్దున్న చేసిన అమౌంటే. ఇదైతే 400 సంథింగ్ పడింది. అయితే మనకి ఇవాళ అయితే ఇంకా 1200 చేస్తే 2400కి టార్గెట్ ఫినిష్ అయిపోతుంది. అయితే ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అన్న. 6th ట్రిప్ కస్టమర్కి ఏమైందో మరి. లొకేషన్ దగ్గరికి వెళ్ళి రీచ్ అయిన తర్వాత అయితే క్యాన్సిల్ చేసేసిండు. రీజన్ అయితే తెలియదు. అయితే మనకు ఊబర్ తరఫున అయితే 20 రూపీస్ అడిషనల్ అమౌంట్ యాడ్ అయినాయి. చూద్దాము. ఇప్పుడైతే బేగంపేట్ పడింది, అటు వెళ్తున్నా. మరి 21 minutes అయితే చూపిస్తుంది డ్రాప్ టైము. 345 రూపీస్. వెళ్దాం మరి సిటీలోకి అయితే. ఇక ఏం చేద్దాం, తప్పదు. కస్టమర్ అంటే ఇట్లా ఉండాలన్న. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి రెస్పాన్స్ ఇవ్వాలా. అయితే మన కస్టమర్కి అయితే కాల్ చేసిన,
ఫస్ట్ లొకేషన్ అర్థం కాలేదు, ఆయననే మెసేజ్ చేసిండు ఎల్వి ప్రసాద్లో ఒకటికి రమ్మని. అయితే ఎగ్జిట్ దగ్గర ఉన్నానని మెసేజ్ చేసిండు ఇక్కడ. అయితే పికప్ చేసుకొని బేగంపేట అయితే డ్రాప్ ఉంది. ఇది 345 అమౌంట్ అయితే చూపించింది. అది మంచిగా ఉండే, అది మనకు కొండాపూర్ 450 మీద ఉండే అన్న. ఏం చేస్తాం అంటే ఏరియా వైజ్ అమౌంట్ ఇస్తాడు అన్న. ఇటు సైడ్ అయితే తక్కువ ఇస్తాడు, అటు సైడ్ అయితే ఎక్కువ ఇస్తాడు అట్లా. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన 6th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 342 రూపీస్. కిలోమీటర్ వచ్చేసి 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్స్కి అయితే మనకైతే టైము 15 మినిట్స్ అయితే పట్టిందన్న. అయితే టోటల్గా వచ్చేసి మన అమౌంట్ 1550 రూపీస్ అయితే అయినాయి. హాయ్ హలో అన్న, అయితే మనకైతే ఒక ట్రిప్ పడింది. 7th ట్రిప్ వెళ్తున్నా. ఫస్ట్ అదైతే పడి క్యాన్సర్ అయింది ఒకటైతే ట్రిప్. దీనికైతే వెళ్తున్నా మరి కన్ఫామ్గా. హాయ్ హలో ఫ్రెండ్స్ అన్న, మన 7th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 290 రూపీస్. కస్టమర్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఏదో అంటే క్రిస్మస్ కదా, అయితే సార్ బాగా హ్యాపీగా ఉన్నాడు. ఏదో పని జరిగినట్టున్నది, ఏదో సక్సెస్ అయినట్టున్నాడు. అయితే మనకు కిలోమీటర్ వచ్చేసి 5 కిలోమీటర్స్ అన్న. 5 కిలోమీటర్స్ 24 మినిట్స్ అయితే టైం పట్టింది 7th ట్రిప్. అయితే టోటల్గా అయితే అమౌంట్ వచ్చేసి మనకు 7 ట్రిప్స్ విత్ క్యాన్సిల్ అయిన ట్రిప్పుల అమౌంట్లు కూడా వచ్చినాయి మనకు 1850 రూపాయలు, 1850 రూపీస్ అన్న 7 ట్రిప్స్. చూద్దాం. అయితే ఇంకోటి ఏంటంటే, నేను ఇంతకుముందు బేగంపేట పోయినా కదా, అక్కడ బుకింగ్లు ఏం పడతలేవు. 10-15 నిమిషాలు ఆగి అక్కడ నుంచి మూవ్ అయిపోయినా అంటే మన జూబ్లీ హిల్స్ సైడ్ వచ్చేసిన 2-3 కిలోమీటర్స్. అయితే అక్కడ బుకింగ్ పడి క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇంకో బుకింగ్ పడింది. అయితే ఇక్కడికి వచ్చేసిన డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అని ఉంటాయి కదా, దానికంటే కొద్దిగా అవతల వెళ్ళాలా. ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. ఇది ఎమ్మెల్యే కాలనీ, ఇది జూబ్లీ హిల్స్. అయితే ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ బయటకైతే వెళ్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఏం బుకింగ్లు ఉండవు, కూర్చుంటే టైం వేస్ట్. ఇంకా టార్గెట్కి ఇంకొక 600 చేయాలన్న. 600 చేస్తే టార్గెట్ రీచ్ అయిపోతాం. హాయ్ హలో ఫ్రెండ్స్, మన 8th ట్రిప్ అయితే వీడియో తినకి టైం దొరకలే. అయితే ఇక్కడ లెన్స్ కార్డ్కి అయితే పడింది ట్రిప్ 2 కిలోమీటర్స్ 12 మినిట్స్ అయితే పట్టింది. 161 రూపీస్ అమౌంట్. టోటల్ అయితే మన ఎర్నింగ్స్ 8,2000 అయితే అయినాయి అన్న. ఇక్కడ ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ నుంచి ఇక్కడికైతే వచ్చాను, కావేరీ హిల్స్. ఇంకో ట్రిప్ అయితే పడింది 9th ట్రిప్, వెళ్తున్నా. హాయ్ హలో అన్న, అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిందన్న. 9th ట్రిప్ కిలోమీటర్ వచ్చేసి 5 కిలోమీటర్స్ 40 మినిట్స్ అయితే పట్టింది. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది. 260 రూపీస్ అయితే టోటల్గా అయితే 2260 రూపీస్ అయితే అయినా అన్న మనకు. అయితే అన్న మన టార్గెట్ అయితే ఇంకో 150 చేస్తే సక్సెస్ఫుల్గా అయిపోతుంది. అయితే ఇంకోటి ఏంటంటే, నాకు ఇప్పుడు ఎయిర్పోర్ట్ పడింది. ఇంతకుముందు ఇక్కడ నుంచి ఈ లొకేషన్ నుంచి ఎయిర్పోర్ట్ పడింది. ప్రీమియర్ ట్రిప్ 720 రూపాయలు. టైం ఎంత చూపించిండు తెలుసా? 1 hour 35 minutes చూపించిండు ఎయిర్పోర్ట్. అంత టైం చూపిస్తున్నాడు. మళ్ళీ పోయిన దాకా 2 గంటలు పడుతుందేమో, ఎంత ట్రాఫిక్ ఉందో. అప్పుడు దాకా సిటీలోనే ఏదో 300 ట్రిప్ చేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది. మళ్ళీ ఎయిర్పోర్ట్ పోతే మనం రిటర్న్ ఎంటీ చేస్తాం, అది పోయి లాభం లేదు, గ్యాస్ వేస్ట్. గ్యాస్ నింపుకోవాలంటేనే పిచ్చి లేస్తున్నది. అలాంటిది గ్యాస్ వేస్ట్ చేయాలంటే భయం అవుతుంది. అది మన ఇంటి పర్పస్, ఏదన్నా పర్పస్ అయితే ఏం కాదు. ఖాళీగా అడ్డమైన ట్రిప్పులు కొట్టి ఎయిర్పోర్ట్ రిటర్న్ ఎంటీ అవ్వడం. ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. బయటకు వెళ్ళేసి అయితే ఆగుతా. ఫోన్కి ఏమైందేమో మొత్తం బ్లర్ అవుతుంది వీడియో. నాకైతే ఒక ట్రిప్ పడింది జూబ్లీ హిల్స్, అంటే డ్రాప్ జూబ్లీ హిల్స్. పికప్ పాయింట్ వచ్చేసి ఐకియా ముందర కనిపిస్తుంది కదా. అయితే పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నా. ఇది మనకు
ఇక్కడ ఆపోజిట్లోనే పడింది బుకింగ్ అయితే. డ్రాప్ వచ్చేసి 17 minutes అయితే చూపిస్తుంది. ట్రాఫిక్ అయితే తుక్కు ఉందన్న ఈ టైంలో. అంటే వీకెండ్ ప్లస్ వీకెండ్ అంటే ఏం వీకెండ్ లేదు. ఏమైందంటే ఇప్పుడు అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, కొందరేమో మరి షాపింగ్లకు దానికి దీనికి తిరుగుతున్నారు కదా. ఇంకోటి ఏంటంటే ఫెస్టివల్కి ఆఫర్స్ ఉన్నాయి కదా, చాలామంది అయితే ఏఎంబి ఇన్ఆర్బిట్ చాలా తిరుగుతున్నారు. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉన్నది సిటీలో. యాక్సిడెంట్స్ బాగా జరుగుతుంది. ఇప్పుడు ఒకటి చూసినా కళ్ళు తిరుగుతున్నాయి. వామ్మో, కింద పడ్డాడన్న బైక్ మీద నుంచి. ఇట్లా మొత్తం వెహికల్స్ ఆగినాయి. ఇట్లా బోను ఇది మన ఏమంటారు లెగ్ ఉంది కదా, ఇక్కడ బోన్ అనేది విరిగి ఇట్లా బయటకు వచ్చింది మాంసం నుంచి. చూస్తే బాగా అనిపిస్తుంది. ఒక్కడు పోతున్నారు అందరు పక్కన నుంచి. అయితే కాల్ చేశారు అంబులెన్స్కి. అయితే ఎవరో ఇద్దరు అన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. చూసిన ట్రై చేద్దామని నేను కూడా ఆపినా, కానీ ట్రాఫిక్ స్ట్రక్ అవుతుంది, ఎక్కువ అవుతుందని. కానీ నాకైతే ఛాన్స్ లేదు. ఓకేనా, పికప్ లొకేషన్కి అయితే వస్తున్నా. మరి చూద్దాం కస్టమర్స్ ఎక్కడున్నారో. హాయ్ హలో అన్న. అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్న, 10th ట్రిప్. అమౌంట్ వచ్చేసి 322 రూపీస్, 6 kilometers. అయితే 13 minutes అయితే పట్టింది అన్న. ఇది అపోలో బ్యాక్ గేట్, ఇది మార్చరీ. అయితే ఆయన అదే అన్నాడు, బయట దాకా ఇక్కడ దాకా వస్తారా రారా అని చెప్పిండు. అయితే నేను అన్నా మార్చరీ అయితే ఏందన్నా అంటే ఇక్కడ కొందరు రారు, అంటే తెలిసిన డ్రైవర్లు రారంట ఎక్కువ మంది. అయితే నేనన్నా ఏదైతే ఏంది మా దాంట్లో అట్లేముండదు. చూపించిండు ఆయన, మార్చరీ ఉంది ఇది. అయితే అడిగిండు చూస్తావా అంటే రూమ్స్లో ఎంట్రీ ఉండదు ఎవరికి, బయట నుంచి ఇట్లా అన్ని డోర్స్ ఉంటాయంట. విఐపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెడతారు కదా. అన్ని కథలు మనకు ఎందుకు కానీ మంచి బిజినెస్ అయితే అయిపోయింది. టోటల్ 2600 అయితే అయినాయి అన్న. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మన టాస్క్ ఏంటంటే బుకింగ్లు ఎక్కడి నుంచి పడతాయి. ఇంతకుముందు 9th ట్రిప్ కూడా మనకు రెయిన్బో విస్టా కాలనీలో, రెయిన్బో విస్టా సొసైటీలో అయితే ఎండ్ అయింది. అయితే మనకు అక్కడ నుంచి బుకింగ్ పడలే, చాలాసేపు కూర్చున్నా. ఎయిర్పోర్ట్ అయితే పడింది 700, చాలా ఎక్కువ టైం చూపించింది. ఆ టైంలో ట్రాఫిక్ ఉన్నది కాబట్టి తీసుకోలే. 700 1.5 hour. ఇప్పుడు 325 రూపీస్ వచ్చినాయి. ఇవి ఇంకో 300 కొట్టుకుంటే అయిపోతుంది. ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ మనం ఎట్లా రిటర్న్ ఎంటీ రావాలా. మనం ఫ్యామిలీ కాబట్టి బ్యాచిలర్ అయితే అక్కడ కూర్చొని మళ్ళీ ఏదైనా తీసుకుని సిటీలో ఎక్కడ పోయినా నడుస్తుంది కాబట్టి ఏం కాదు. అయితే ఎయిర్పోర్ట్లో ఏంటంటే నైట్ టైం అయితే అమౌంట్ ఇస్తాడన్న, డే టైంలో అయితే ఇయ్యడు అమౌంట్. అట్లా అయిపోయింది ఎయిర్పోర్టు, ఇస్తలేడు డబ్బులు కరెక్ట్గా. యూటర్న్ తీసుకుంటున్నా వచ్చేసింది అన్న. డ్రైవింగ్ సిటీలో అలవాటు అయిపోయింది, లెఫ్ట్ తీసుకొని. అంటే మూమెంట్ని బట్టి తీసుకుంటా, ఇంకా వెహికల్స్ సడన్గా వస్తే తీసుకోను. అయితే ఇంకోటి ఏంటంటే చాలా గమనిస్తున్నాను నేనైతే, బైకర్స్ ఫోన్ చూసుకుంటా. పొద్దున్న కూడా ఒకటి ఫోను మాట్లాడి జేబులో పెట్టాడు. కెమెరాలో అయితే ముందు రికార్డ్ అయింది. నేనైతే బుకింగ్స్ కోసము స్లో వెళ్తున్నా, పక్కన చూసిన అన్న ఏం చేసిండంటే ఫోన్ మాట్లాడుకుంటా ఫోన్ తీసుకొని జేబులో ఏదో మెసేజ్ చదివాడు ఫస్ట్. దాని తర్వాత జేబులో పెడదామనేసరికి జేబులో పెట్టి లోపే మంచి స్పీడ్లో ఉన్నాడు. ముందు చూస్తలేడు, వాళ్ళు మూవ్ అవుతున్నారని, రోడ్ క్రాస్ చేస్తున్నారు కదా. దగ్గర వెళ్ళే టైంలో చూసి సడన్గా బ్రేక్ కొట్టాడు. అట్లా ఇన్సిడెంట్స్ అవుతాయి. దేవుని దయ వల్ల ఏం కాలేదు. ఆయన కూడా కొద్దిగా బుల్లెట్ బండి కాబట్టి సడన్ బ్రేక్ కొట్టి కంట్రోల్ చేసుకున్నాడు. అన్న కొద్దిగా గట్టిగా ఉన్నాడు కాబట్టి బ్యాలెన్స్ చేసుకున్నాడు. నా సొంటల్లో అయితే బ్రేక్ కొట్టగానే కింద పడిపోతారు. అయితే కొద్దిగా
చూసుకుని నడవండి అన్న. ఏంటంటే చాలా ఈ నెల మొత్తము లాస్ట్ మంత్ ఈ మంత్ మన తెలంగాణలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్ కానీ ప్రతి చనిపోతున్నారు చాలామంది యాక్సిడెంట్స్లో. ఈ సంవత్సరం మొత్తం మన తెలంగాణకైతే కలిసి రాలేదన్న, మొత్తం ఇండియాకే కలిసి రాలేదు మనకు. ఎందేమో బాగా ఇదవుతుంది. అందరూ జాగ్రత్తగా నడపండి, బైకులు కానీ కార్లు కానీ. బండ్లకు ఏమైనా ఏం కాదన్న, మనకు ఏం కావద్దు. ఎందుకంటే మనం మంచిగా హెల్తీగా ఉంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు పైసలు. మీరు అనుకుంటుండొచ్చు ఏదో బక్వాస్ చెప్తున్నాడు టైంపాస్ చేస్తుండ్రు అని అనుకుంటున్నారేమో, అని నాకు అనిపించింది నేను చెప్తున్నా అన్న. ఫ్యాక్ట్ ఇది. చాలామంది మనమే, ఇప్పుడు నేనే సపోజ్ ఇప్పుడు వీడియో వ్లాగింగ్ చేస్తా కదా, వ్లాగింగ్ చేయాలంటే ఫస్ట్ నేనేం చేస్తా అంటే ట్రిప్ ఎండ్ అయిన తర్వాతనే ఆడ ఛాన్స్ ఉంటే కెమెరా ఆన్ చేసుకుంటా. ఫస్ట్ లొకేషన్ మ్యాప్ అక్కడ రన్ అవుతూ ఉంటుంది రికార్డింగ్తో. అలా అయితేనే తీసుకుంటాను నేను రికార్డింగ్. ఇంకోటి ఏంటంటే మామూలుగా మీరు రికార్డ్ చేస్తారు కదా, కూర్చొని రికార్డ్ చేస్తే మంచిగా మాట్లాడచ్చు. కానీ డ్రైవింగ్ చేస్తూ మాట్లాడాలంటే చాలా ప్రాక్టీస్ కావాలి. టార్గెట్ ఎక్కువ ఎందుకు చేయాలంటే ఎక్కువ చేయొచ్చు, మళ్ళీ నెక్స్ట్ రోజు బాడీ పెయిన్స్ వస్తాయి. మళ్ళీ గ్యాస్ మిస్యూజ్ చేసుకుంటే చూస్తున్నారు కదా, గ్యాస్ కోసం అయితే ఎంత లైన్ ఉంటుందో. ఇప్పుడైతే వెళ్తానా, వీడియో లాంగ్ అయిపోతుంది. ప్రతిసారి ఏదైనా మంచి ఏదైనా టాపిక్ చెప్దామంటే లాంగ్ అయిపోతుంది. అయితే అన్న అందరికీ థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు. మనకు 370 మంది అయిన అన్న సబ్స్క్రైబర్లు. థ్యాంక్ యూ అందరికీ అన్న. అందరికి ఒకసారి గెట్ మీట్ అవుతా. నేనే ఒక లొకేషన్ పెడతా, ఆ లొకేషన్కి రండి. ఆ టైంలో మనం కలుద్దాము. ఇప్పుడే కాదు, 1K అయ్యాక నేనే 1K అవుతారు ఎలాగైనా. 1-2 months పడుతుందేమో. తర్వాత నేను ఒక ప్లేస్ చెప్తా, ఆ ప్లేస్కి రండి, కలుద్దాము అక్కడ. ఓకే ఫ్రెండ్స్, పెద్ద దావత్ అయితే ఉండవన్న, ఎందుకంటే చూద్దాం ఏదైతే అది. ఓకే అన్న, మళ్ళీ ఇక్కడ బుకింగ్లు అయితే ఏముండవు. మరి ఇన్ ఆర్బిట్కి అయితే వెళ్తున్నా. ఇన్ ఆర్బిట్ నుంచి పడతాయి, కాకపోతే ఫ్లైఓవర్ ఎక్కకుండా కింద నుంచి వెళ్దాం. ఎందుకంటే పబ్స్ కూడా ఉన్నాయి కదా, ఏమో చెప్పలేము. మీద నుంచి వెళ్తే కింద ఏమైనా బుకింగ్స్ ఉంటే మళ్ళీ మనకు బెనిఫిట్ అవుతుంది కదా, మీద ఎక్కడం వేస్ట్. అంటే ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ట్రిప్ అయినప్పుడు బుకింగ్ పడకపోతే ఒక మంచి ఏరియాలో అయితే వెళ్ళండి, ఒక 15-20 minutes కూర్చోండి. అక్కడ నుంచి బుకింగ్స్ పడతాయి. పడకపోతే ఇంకో ప్లేస్కి వెళ్ళండి, ఇంకో 15-20 minutes తర్వాత 2-3 kilometers అట్లా ఏంటంటే మూవ్ అవుతూ ఉంటే మనకు మంచిది. ఒకటే ప్లేస్లో కూర్చుంటే, ఇప్పుడు నేను ఆడ కూర్చున్న 1/2 hour ఇక్కడ రెయిన్బో విస్టాలు సొసైటీ దగ్గర, మన గ్రీన్ హిల్స్ రోడ్ దగ్గర, ఏం బుకింగ్ పడతలేవు. ఇంకో 4 గంటలు కూర్చున్నా అంతే. పడితే ఉండొచ్చు, కానీ మనకు కావాల్సిన గచ్చిబౌలి ఈ లొకేషన్లో పడతలేవు. కాప్రా, సైనిక్పూర్ పడుతుంది. చాలా జాగ్రత్తగా నడపండి అన్న, చూసుకొని మరి నడపండి. బండ్ల గీతలు పడితే ఏం బాధపడద్దు. కామన్ సిటీలా గీతలు పడితే ఏమన్నా అయితే చిన్న స్క్రాచ్లు ఇచ్చులు అయినా టెన్షన్ పడకండి. అప్పుడు దాకా పోయి మాసప్ ట్యాంక్, ఇది ట్యాంక్ రోడ్ దగ్గర కలర్ చేస్తారు, అక్కడ పోయి చిన్నదానికైతే చేయించుకోండి. ఇట్లని షోరూమ్ జోలికి పోకండి. పెద్దగా అయితేనే షోరూమ్లు ఇవ్వండి, చిన్నదానికి షోరూమ్లో పోయినా అనుకోండి ఏసీ ఇస్తాడు, కానీ మీకు అది మన ఇది తగ్గిపోతుంది, ఇన్సూరెన్స్ది అది పర్సంటేజ్ ఉంటుంది అన్న, తగ్గుతుంది. ఇన్సూరెన్స్ ఏంటంటే అపోజిట్ క్యాండిడేట్ కానీ మన బండ్లు ఎవరికైనా ఇంజ్యూర్ అయితే దానికి పనికి వస్తుంది అసలు. యాక్చువల్గా వెహికల్కి ఏంటంటే మేజర్గా పెద్దగా ఏమైనా అయితే చెప్పి అప్పుడు క్లెయిమ్ చేసుకోవాలా, చిన్న దానికి క్లెయిమ్ చేయొద్దు. హాయ్ హలో అన్న. అయితే మన 11th ట్రిప్ అన్న, 10th కాదు 10th ట్రిప్ అక్కడ మనకు అపోలోలో ఫినిష్ అయింది. అక్కడ నుంచి ఎంటీ వచ్చేసిన 4 kilometers ఇన్ ఆర్బిట్ దగ్గర. అక్కడ ఒక 10-20 minutes అయితే కూర్చున్నా, బుకింగ్లు ఏం పడతలేవని. డైరెక్ట్గా అయితే 15 minutes తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయినా.
ఇన్ ఆర్బిట్కి అయితే వచ్చింది. నేను చెప్తున్నా కదా, ఎక్కడ ఎక్కువసేపు ఆగద్దు. బుకింగ్లు చేయాలనిపిస్తే మూవ్ అవుతూ ఉండాలా. ప్రతి 15 మినిట్స్కి వేరే వేరే ప్లేస్కి వెళ్తూ ఉండాలా. ఊబర్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు బుకింగ్స్ తక్కువ ఉన్నప్పుడు రన్నింగ్ వెహికల్కి ఇస్తాడు బుకింగ్. అయితే నాకైతే యాక్చువల్గా ఒక మణికొండ పడింది. మన ఐటీసీ కోహినూర్ దగ్గర రాగానే బుకింగ్ అయితే పడిందన్న ఒకటి. అప్పుడే అది యాక్సెప్ట్ చేసిన, మణికొండ యాక్సెప్ట్ కాలేదు. దాని తర్వాత ఇంకోటి పడింది. అంటే అక్కడ పార్కింగ్ లేదని సత్వ నాలెడ్జ్ పార్క్ దగ్గర బండి పెడదామని చూస్తున్నా. అప్పుడే అక్కడి నుంచే పడింది కరెక్ట్. ఆ మేడం ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి మనకు బుకింగ్ పడింది. ఎక్కడికంటే కోకాపేట్. మనకి ఇక్కడే ఒక చిన్న పని ఉంది, ఇక్కడికే రావాలి యాక్చువల్లీ. అయితే బుకింగ్ కూడా ఇక్కడే పడింది లక్కీగా. అయితే కిలోమీటర్ వచ్చేసి 10 కిలోమీటర్లు 17 మినిట్స్లో అయిపోయింది అన్న ట్రిప్పు. డబ్బులు వచ్చేసి 415 రూపాయలు. టోటల్గా అయితే 3000 అయినాయి. టార్గెట్ కంటే ఎక్కువ రీచ్ అయినాం. ఎయిర్పోర్ట్ పోతే అప్పుడే అవుతుండే మనకు, కానీ రిటర్న్ ఎంటీ వచ్చేవాళ్ళం కదా, అప్పుడేం మిగిలకపోతుండే మనకు. రిటర్న్ ఎంటీ వస్తుంది. అందుకే రిటర్న్ ఎంటీ రాకుండా ఉండాలని ఇటైతే వచ్చిన అన్న. వీళ్ళేం జరుగుతలేరు. బండి అయితే ఇక్కడ పెట్టేస్తానా. అయితే మీకు మీటర్ కూడా చూపిస్తా, ఆగండి అన్న. ఇగో మన కిలోమీటర్ 145. నిన్నటి హాఫ్ ట్యాంక్ గ్యాస్, ఇవాళ ఫుల్ చేసిన గ్యాస్ 6 పాయింట్స్ అయితే మిగిలినాయి. 145.5 టోటల్ రీడింగ్ అయితే అయిపోయింది. ఇది మన ఛానల్ పేరు అన్న. ఇది డాష్ కెమెరా. నేను ఇది ఏరియా వచ్చేసి కోకాపేట్. అయితే 9:30 అవుతుంది టైము. మార్నింగ్ అయితే 2-3 అవర్స్ అయితే రెస్ట్ అయింది. అయితే అన్న చూడొచ్చు, ఇది డేట్ 22 మండే. 3000 అయినాయి అని ఎర్నింగ్స్ చూపిస్తాను. అయితే మనకు ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 337 8 o'clock. దాని తర్వాత 216 9:30. థర్డ్ ట్రిప్ 11:24. ఫోర్త్ ట్రిప్ 12:04. ఫిఫ్త్ ట్రిప్ 3:11 2 గంటలకు. అంటే 12 నుంచి 2 గంటలు అయితే గ్యాప్ అయింది మనకు. ఈ ట్రిప్ క్యాన్సిల్ అయిందన్న. అయితే కస్టమర్ క్యాన్సిల్ చేసింది కాబట్టి 20 రూపాయలు అయితే వచ్చినాయి. మళ్ళీ దాని తర్వాత ఇంకో ట్రిప్ పడింది 342. మళ్ళీ ఇంకో ట్రిప్ 290 6 o'clock. ఇంకో ట్రిప్ 160. ఇంకో ట్రిప్ 261. దాని తర్వాత ట్రిప్ 321. తర్వాత 415. అయితే ఇన్ని అయితే ఎర్నింగ్స్ అయినాయి అన్న. 11 ట్రిప్పులు 11 గంటలు. ఊబర్ పాస్ 175. ఇవాళ ఎర్నింగ్ అన్న ఇది మండే. అయితే ఇంట్లో 4-5 వేలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా అంటే 4-5 వేలు చేస్తే ఏమవుతుంది అంటే అన్న, మనకు హెల్త్ ఖరాబ్ అవుతుంది. చేస్తాము నైట్ 12 అవుతుంది, మళ్ళీ పొద్దున్నే వాళ్ళ బాడీ పెయిన్స్ ఉంటుంది. అయితే బ్యాచిలర్స్కి అయితే సెట్ అవుతుంది. కానీ ఎక్కువ ఇట్లానే కంటిన్యూ అయితే డైలీ 3000 అట్లా ఎర్నింగ్ చేసింది అనుకోండి. ఎర్నింగ్ కావాలంటే 4000 చేయాలా. 2 సార్లు గ్యాస్ నింపుకోవాలా, 2 సార్లు ఫినిష్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 2 సార్లు గ్యాస్ ఫినిష్ అయిన తర్వాత లంచ్ అవి ఇవి అంటే 1500 ఖర్చు పెట్టి 3000 మిగులుతాయి. కానీ 2-3 నెలల్లో క్యాబ్ అమ్ముకొని వెళ్ళిపోతాడు. లేకపోతే ఈ హైదరాబాద్ దిడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు అన్న. అట్లా చేస్తే ఆ మినిమం లిమిట్లో చేసుకున్నాడు ఇక్కడ సేఫ్. ఓకే అన్న, బాయ్, గుడ్ నైట్. హాయ్, అలా ఉన్నా. అయితే 3000 ఎర్నింగ్లో మనకు గ్యాస్, ఊబర్ పాస్ పోను 2115 రూపాయలు అయితే మిగిలినాయి. అయితే దీంతో 145 కిలోమీటర్లు డివైడ్ చేస్తే 20 రూపాయల కిలోమీటర్లు అయితే మన ఎర్నింగ్ అయింది. అయితే టోటల్ ఎర్నింగ్ 2115. చూడొచ్చు, టోటల్ డివైడ్ చేసా. డౌట్ ఉంటే చెక్ చేసుకోండి.
ఇవి 11 అవర్స్ 12 అవర్స్ ఎర్నింగ్ అన్న.